వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద, 2.45 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేవరపల్లిలో జగన్ కు జలసంద్రం, పొగాకు రైతులతో కీలక ముఖాముఖి. బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం, మహీంద్రా థార్ బోల్తాపడి 2 యువకుల మృతి. బడికి వెళ్లాలంటే ప్రాణాలతో సాహసం, డ్యామ్ పిల్లర్లపై విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం. మా నీళ్లు జోలికొస్తే ఊరుకోం, చంద్రబాబుకు హరీష్ రావు హెచ్చరిక. విశాఖలో పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. బస్సులో మహిళకు గుండెపోటు, డ్రైవర్ సమయస్ఫూర్తితో కాపాడిన ప్రాణం. ఉపాధి హామీ అక్రమాలను ప్రశ్నించిన దళితుడిపై దాడి, టీడీపీ నేతలపై ఆరోపణలు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం జలాశయానికి 2,45,183 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో లేదు. దీంతో నీటి మట్టం క్రమంగా పెరిగి 863.90 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 865 అడుగులు కాగా మొత్తం నిల్వ సామర్థ్యం 211.807 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏఐ డేటా సెంటర్లు, పోస్ట్ ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కీలక ప్రాజెక్టులతో 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా ప్రజలు, వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పొగాకు రైతులతో జగన్ ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు సమీపంలోని నేలమంగళ వద్ద మహీంద్రా థార్ వాహనం బోల్తాపడిన ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. పుట్టినరోజు వేడుక ముగించుకొని మరో 3గురితో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో విద్యార్థులు బడికి వెళ్లేందుకు ప్రతిరోజు ప్రాణాలకు తెగిస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లలేక బెట్వా నది డ్యాం పిల్లర్లపై ప్రమాదకరంగా నడుస్తూ నదిని దాటుతున్నారు. 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా మీడియా వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పందించిన అధికారులు త్వరలో విద్యార్థులకు సురక్షిత మార్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను చంద్రబాబు నాయుడు లాక్కోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. జీఆర్ఎంబీ అజెండాలో తెలంగాణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రతిపాదించడంతో పాటు ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ కేంద్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం జరిగితే ప్రజలు ఊరుకోమని చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ఒలింపిక్ ప్రమాణాల క్రీడాకారుల తయారీకి తొలి అడుగు పడింది. విశాఖలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కు మంత్రి నారా లోకేష్ వేద పండితుల మంత్రోచ్చారణల నడమ శంకుస్థాపన చేసి శిలా పథకాన్ని ఆవిష్కరించారు. ఈ అకాడమీ ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి క్రీడా శిక్షణ అందే అవకాశాలు కలుగునున్నాయి. The Pavilion Group and all my dear friends,
it is my job. Vision unveiling ceremony. The vision is the most important in sport is PV Sindhu herself. కర్ణాటకలోని తుమకూరు మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం కలగల్ల గ్రామంలో ఉద్రిక్తత ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన దళితుడు ఎర్రిస్వామిపై టీడీపీ నేతలు ఈశ్వరయ్య, జయరాం దాడి చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టగా విచారణాధికారి సమక్షంలోనే ఎర్రస్వామిని చెంపదెబ్బ కొట్టి దాడికి పాల్పడ్డారని బాధిత వర్గం ఆరోపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.